నమస్తే, నేను మీ పద్మా విజయ్ కుమార్. ఈరోజు మీకు హ్యాండ్ స్లీవ్స్ కొత్త మోడల్, చాలా సింపుల్, ఈజీ. ఇది పిల్లలే కాదు పెద్దవాళ్ళు అందరూ వేసుకోవచ్చు. సో ఎక్కువ మనకి కొంచెం గాడిగా ఉన్నట్టు కూడా కనబదు, దాంతోపాటు స్టైలిష్గా కూడా ఉంటుంది. సో ఇది చాలా సింపుల్, ఈజీ. సో ఇది ఎలా కుట్టాలి, ఎలా మెజర్ చేయాలి అన్నది మీకు చూపిస్తాను. ఓకేనా, చూసేద్దాం. కొంచెం వెరైటీగా కుట్టుకోవాలి అంటే బ్లౌజ్ ఎక్కడ పడైపోతుందో, మళ్ళీ మ్యాచింగ్ బ్లౌజ్కి మళ్ళీ బ్లౌజ్ ఉండదని చెప్పేసి భయపడిపోతూ ముందు కట్ చేసుకుందాం అనుకుంటారు. మళ్ళీ అది వదిలేసి మళ్ళీ మామూలుగా కట్ చేసుకుంటారు. సో అలా భయపడకుండా చాలా సింపుల్, ఈజీగా అర్థమయ్యేటట్టు కొత్త ట్రెండింగ్ బ్లౌజ్ ఎలాగో మీకు హ్యాండ్ స్లీవ్స్ మీకు చూపిస్తాను. సో నాకేంటంటే బ్లౌజ్లోని ఈ పీస్ వచ్చి దీనికి ఇలాగా ఈ పీస్ దీనికి అటాచ్ అయ్యి వచ్చిందన్నమాట. ఈ లైట్ కలర్ పీస్, డార్క్ కలర్ పీస్ ఇలా వచ్చింది. సో దీంతో ఇప్పుడు నేను మీకు బ్లౌజ్ బ్లౌజ్ స్లీవ్స్ అలా కట్ చేయాలో చూపిస్తాను. చాలా సింపుల్. ఫస్ట్ మీకు రానప్పుడు ఏం చేయాలంటే మిషన్ మీద కుట్టి అది విప్పి బ్లౌజ్ పాడైపోతూ ఉంటుంది. అలా కాకుండాను ఫస్ట్ మీరు హ్యాండ్ స్టిచ్చింగ్తో ట్రై చేసుకోండి. ఓకేనా. సో నేను క్లాత్ పెద్దగా తీసుకున్నాను. ఏమంటే మనం కుచ్చి పెడుతున్నాం కదా, సో పెద్దగా ఎంత క్లాత్ ఉందో అంత క్లాత్ మొత్తం తీసేసుకుని సెంటర్ నుంచి 3 ఇంచెస్కి ఇలా మార్క్ చేశాను. ఓకేనా, సెంటర్ నుంచి 3 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకున్నాను. ఇంచెస్ ఇది ఎక్కువ వచ్చింది. ఓకేనా, ఓకే, మనం 3 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం. ఇప్పుడు 3 ఇంచెస్ ఇది సెంటర్ పార్ట్ అన్నమాట. అదే విధంగాను ఇటు సైడ్ కూడా మనం ఇక్కడ కనబడుతూనే ఉంది కదా మనకి 3 ఇంచెస్ ఇలాగా మార్క్ చేసేస్తాం. ఈ మార్క్ చేసిన తర్వాత ఏం చేయాలంటే కుట్టడానికి రాదు అనుకున్న వాళ్ళు ఇలాగా స్ట్రెయిట్ లైన్ గీసేసుకోండి. ఓకేనా, ఇలాగా స్ట్రెయిట్ లైన్ గీసేసుకోండి. ఏంటంటే మిషన్లో కుడుతున్నప్పుడు పక్కకి వెళ్ళిపోవచ్చు. అలా కాకుండా ఉండాలి అనుకుంటే ఇలాగా స్ట్రెయిట్ లైన్ గీసేసుకోండి. సో ఇటు గీసేసుకోండి, అదే విధంగాను ఇటు సైడ్ కూడాను ఫుల్గా గీసేసుకోండి. ఓకే, సో ఇప్పుడు 1, 2, 3 పార్ట్స్ సెంటర్ నుంచి మనం 3 పార్ట్స్ చేసామన్నమాట. చేసిన తర్వాత ఇవి ఇప్పుడు ఎలా చేయాలంటే నేను మీకు చేత్తోనే కుట్టి చూపిస్తాను. సో మీరు కూడాను చేత్తో కుట్టేసుకున్నారనుకోండి, అది రిమూవ్ చేయడానికి ఈజీగా ఉంటుంది, స్టిచ్చింగ్ చేయడానికి కూడా వెళ్ళిపోదన్నమాట. సో ఇది సెంటర్. ఓకేనా, ఈ సెంటర్ నుంచి ఇక్కడ లైన్ ఇలా గీసాం కదా, సో మీరు ఎక్కడ తప్పు రాకుండా ఉంటుంది. ఈ సెంటర్ పార్ట్ మీద ఇలా పెట్టి ప్రెస్ చేసేసి నాట్ వేసేసుకోండి. ఓకేనా, నేను ఆపోజిట్ కలర్ వేస్తున్నాను థ్రెడ్, ఎందుకంటే మీకు కనబడుతుందని. సో ఇలాగా వేసేసుకోండి. నెక్స్ట్ దీనికి ఇది ఇలాగా. ఓకేనా, ఓకేనా, ఇప్పుడు దీన్ని ఇలా మనం స్టిచ్ చేసేద్దాం. సో ఇలా స్టిచ్ చేసేసుకొని నాట్ వేసేసుకొని నీడిల్ తీసేసుకుందాం. ఓకేనా, ఇది ఫస్ట్ స్టిచ్. ఇప్పుడు ఇక్కడి నుంచి ఏం చేయాలి, సో ఇది ఇలాగా వస్తుందన్నమాట. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం ఏం చేయాలంటే ఇక్కడ ఫస్ట్ స్టిచ్చింగ్ చేస్తాం కదా, సో ఆపోజిట్ సైడ్ నుంచి ఏం చేయాలంటే 2 ఇంచెస్కి ఒక మార్కింగ్ గీసుకోవాలి. ఓకే, ఆపోజిట్ సైడ్ నుంచి 2 ఇంచెస్కి ఒక మార్కింగ్ గీసానమాట. మార్కింగ్ గీసి ఇప్పుడు ఇక్కడ స్టిచ్చింగ్ చేయబోతాం అన్నమాట. చిన్నగా చేస్తామన్నమాట. ఓకే,
ఇలా హ్యాండ్తో స్టిచ్చింగ్ చేసుకున్నారనుకోండి, మీకు బ్లౌజ్ ఎలా వచ్చిందా, కరెక్ట్గా వచ్చిందా లేదా కూడా తెలుస్తుంది. లేదంటే కూడా దాన్ని కరెక్షన్ చేసుకోవడం కూడా ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ ఒక స్టిచ్చింగ్ టూ ఇంచెస్ దగ్గర ఒక స్టిచ్చింగ్ వేస్తాను కదా. సో ఇది అయిపోయింది. సో ఇప్పుడు మన ఫస్ట్ 3 అయిపోయింది. ఇప్పుడు సెకండ్ సేమ్ అదే విధంగాను దీన్ని ఇక్కడ మనం గీసుకున్నాం కదా. సో ఎక్కడ క్రాస్ అవ్వకుండాను సేమ్ దీని మీద పెట్టుకుని స్టిచ్చింగ్ చేసేద్దాం. ఓకేనా? ఓకే. సో అదే విధంగాను ఇక్కడ నుంచి 3 ఇంచెస్ మార్క్ చేసాం కదా, ఆ మార్కింగ్ ఇక్కడికి వచ్చి దీని మీదకి వచ్చేటట్టు పెట్టుకుని స్టిచ్చింగ్ చేసేసుకుందాం. సో ఇక్కడ నాట్ వేసేసాను. సో ఇది అయిపోయింది. ఓకేనా? ఇప్పుడు మనం డౌన్ వర్డ్స్ ఏం చేయాలి, ఇవి కరెక్ట్గా మనం గీసుకున్నాం కదా. సో మనకి ఎక్కడ తప్పు రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందాక ఏం చేసాం, మనం 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసి ఒక నాట్ వేసాము. ఇప్పుడు 4 ఇంచెస్ దగ్గర ఒక నాట్ వేసుకుందాం. ఓకేనా? 4 ఇంచెస్ దగ్గర ఒక నాట్. 4 ఇంచెస్ దగ్గర ఒక నాట్. సో ఇది ఓకే. 4 ఇంచెస్ దగ్గర ఒక నాట్. ఇలా కుట్టుకుని మిషన్ మీద కుట్టడం కూడా ఈజీగా ఉంటుంది. సో మీరు బ్లౌజ్ కుట్టిన తర్వాత నా బ్లౌజ్ ఏమి స్పాయిల్ అవ్వలేదు, నేను ఒక డిజైనర్ బ్లౌజ్ నేనే స్టిచ్ చేసుకున్నానంత సాటిస్ఫాక్షన్ మీకు ఉంటుందన్నమాట. సో ఇప్పుడు నెక్స్ట్ లాస్ట్ 3 పెట్టుకున్నాం కదా, పాయింట్ పెట్టాం కదా. సో ఆ పాయింట్ దగ్గర నుంచి ఇలా మనం గీసుకోవడం వల్ల ఏమైందంటే కరెక్ట్గా వచ్చేస్తుంది మనకి. ఓకే. బ్లౌజు పాడైనా భయపడకూడదు. ఇప్పుడు ట్రెండింగ్ ఏంటి, ఆపోజిట్ కలర్ బ్లౌజ్ పీస్ హ్యాండ్స్కి ఇంకో కలర్ వేసేసుకోవచ్చు. సో ధైర్యం చేసి కుట్టేసుకోండి. సో ఇప్పుడు ఈ పెట్టేశాను కదా. సో ఇక్కడ నాట్ వేసేస్తా. టైలర్కి ఇచ్చామంటే ఈ బ్లౌజ్కి డిజైన్ ఉందమ్మా, ఇది ఎంత కుట్టాలి, ఇది ఎలా కుట్టాలి అని చెప్పేసి మీ దగ్గర చాలా మనీ తీసుకుంటారు. మనం కుట్టి మనం వేసుకుంటే కూడా అది సాటిస్ఫాక్షన్. ఓకేనా? సో ఇది ఇలాగ అయిపోయింది. ఓకే. 1, 2, 3 కూడా కుట్టేసామన్నమాట. సో ఇప్పుడు డౌన్ పార్ట్లో కంప్లీట్ కనెక్ట్ అయిపోయింది, టాప్ పార్ట్లోనే మనకి కనెక్ట్ అవ్వలేదు అనమాట. మనం డౌన్ పార్ట్ సెంటర్ పార్ట్ కనెక్ట్ చేసామన్నమాట. ఇప్పుడు అప్పర్ పార్ట్ ఏం చేయాలంటే ఫస్ట్ 2 ఇంచెస్ దగ్గర ఒక నాట్ వేసాం కదా, కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ అక్కడ ఫస్ట్ 2 ఇంచెస్ దగ్గర వేసాం కదా, కరెక్ట్గా ఈ 2 ఇంచెస్ దగ్గర మనం ఇలాగా ఒక 1 ఇంచ్కి ఇలా బెండ్ చేసేసేయాలి. ఇలా బెండ్ చేసేసి ఒక నాట్ వేసేయండి.
ఓకే, అదే విధంగాను ఇటు సైడ్ కూడాను కరెక్ట్గా ఈ సెంటర్ కుట్టు ఉంది కదా, ఆ సెంటర్ కుట్టు దగ్గర నుంచి ఇలాగా ఓకే ఇలా పెట్టేసి ఒక నాట్ వేసేయండి. సో మనం ఇప్పుడు ఫస్ట్ ఫోల్డ్కి మనం ఫోల్డింగ్ చేసేసుకున్నాం. ఓకేనా, ఫస్ట్ ఫోల్డ్ చేసాం. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ ఫోల్డ్ ఇక్కడ ఉంది కదా నాట్. సో ఇక్కడ నుంచి కరెక్ట్గా మళ్ళా ఇది కూడాను ఇలాగా బెండ్ చేసేసేయండి. సో ఇటు సైడ్ కూడాను కరెక్ట్గా ఇది ఈ ప్లేస్ నుంచి ఇది ఇలాగా ఓకే బెండ్ చేసి నాట్ వేసేయండి. ఓకేనా, సో ఇటు సైడ్ అయిపోయింది. నెక్స్ట్ లాస్ట్ వన్ మనం ఏం చేసాము, ఇది కూడాను ఇలా బెండ్ చేసి ఇది ఇక్కడికి ఉంది కదా, సో ఇక్కడి నుంచి ఇలా పై దాకా బెండ్ చేయాలి. సో ఇక్కడి నుంచి ఇలాగా పై దాకా బెండ్ చేసుకోవాలి. ఇది టైట్ చేసేసుకుందాం. సో ఇప్పుడు ఇది ఇక్కడ ఇలా బెండ్ చేసేద్దాం. సో ఇది ఇలాగా ఇక్కడ ఇలా బెండ్ అయిపోతుంది అన్నమాట. ఓకేనా, సో ఇక్కడ 3 స్టేజెస్ మీకు వచ్చేసాయి. 3 పీసెస్ని ఇలాగా బెండ్ చేసి మనం కుట్టాం. సో మనం ఏం చేస్తామంటే ఈ ప్లేసెస్లోని స్టిచ్చింగ్ కనబడకుండా నాట్ బీడ్స్ వేసేసుకుంటాం అన్నమాట. సో ఇప్పుడు ఇటు సైడ్ కూడా నేను స్టిచ్ చేసి చూపిస్తాను. హ్యాండ్కి లైనింగ్ పీస్ కట్ చేసుకున్నాను అనమాట. ఫస్ట్ కట్ చేసుకుని ఇప్పుడు మనం డిజైనర్ బ్లౌజ్ కట్ చేసాం కదా, ఏం చేశానంటే పూసలన్నీ కూడా ఇలాగా ఈ ప్లేస్లోని స్టిచ్ చేసేసాను. స్టిచ్ చేసేసి మన ఐపిన్స్తోని లైనింగ్ పీస్ మీద ఇలా ఫిక్స్ చేసేసుకున్నాం. సో ఎప్పుడైనా సరే లైనింగ్ బ్లౌజు కొంచెం డిజైనర్ బ్లౌజు కంపల్సరీగా ఐపిన్స్ వాడుకున్నారంటే ఈజీగా అయిపోతుంది. ఇది జరగకుండా ఉంటుంది. సిల్క్ మెటీరియల్ జరిగిపోతుంది కదా, సో జరిగిపోతున్నాడు ప్రాబ్లం. సో ఇప్పుడు కరెక్ట్గా ఇది ఈ ప్లేస్లో ఉంది కాబట్టి సో నేను ఇక్కడ లైనింగ్ పీస్ ఇక్కడ నుంచి దించనమాట. ఇక్కడ నుంచి మనం కుట్టామనుకోండి ఇది బయటకు వచ్చేస్తుంది అనమాట. ఈ పీస్ మనకు బయటకు వచ్చేసి బ్లౌజ్లోకి అందం ఉండదు. సో ఈ పీసు ఇక్కడ దాకా. సో మనం ఇప్పుడు మన లైనింగ్ పీస్ మీద స్టిచ్చింగ్ చేసినప్పుడు ఇలాగా స్టిచ్చింగ్ చేసుకుంటూ వస్తాం. స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చి ఇక్కడ ఈ బార్డర్లో కిందని ఇంత పీసు ఇలా ఉండిపోయింది. సో ఈ పీస్కి ఏం చేస్తానంటే నేను సారీ మనకి బ్లౌజ్ పీస్ ఇచ్చాడు కదా, ఈ బ్లౌజ్ పీస్ని ఇక్కడ ఫిక్స్ చేసేసి ఇలా ఫిక్స్ చేసేసి కిందని ఫోల్డ్ చేసి కుట్టేస్తాను అన్నమాట. ఓకేనా, ఇది కుట్టేసి మీకు చూపిస్తాను. సో ఇది ఏం లేదు, ఇప్పుడు ఇలా కట్ చేసాం కదా, సో ఇలాగ ఈ పీస్ని మనం కట్ చేసేసేయాలి. కట్ చేసేసి హ్యాండ్ ఫిక్స్ చేసేయాలి. సో ఫిక్స్ చేసేసుకుందామా. హ్యాండ్ రెడీ అయిపోయింది. హ్యాండ్ కంప్లీట్గా ఫిక్స్ చేసేసాను. సో టాప్ కుట్టేసి బ్లౌజ్ పీస్లలోది క్లాత్ ఇక్కడ స్టిచ్ చేసేసాను అనమాట, బాడీ క్లాత్. సో మనకి బ్యాక్ సైడ్ ఇక్కడ క్లాత్. సో మనకి హ్యాండ్ రెడీ. సో నేను ఇది బ్లౌజ్కి ఫిక్స్ చేసి చూపిస్తాను. హ్యాండ్స్ రెడీ అయిపోయింది. చూడండి, సెంటర్ చేసి షోల్డర్ దగ్గర జాయిన్ చేస్తాను.
దీనికి ఇలా బార్డర్ స్టిచ్ చేశాను. హ్యాండ్ రెడీ అయిపోయింది. సో చూసారా, మనకి తెలుస్తుంది చంకలో కూడా అస్సలు ఎక్కడ ఉగ్గు రాకుండా నీట్గా వచ్చింది. సో బ్లౌజ్ హ్యాండ్ ముందుకి ఇలా ఉంటుంది. సో మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. థ్యాంక్ యూ. Please like, share and subscribe my channel. Thank you all.